ఇక గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ విసి సజ్జనార్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ఇండియన్స్ నైజీరియన్స్ తో కలిపి లక్షలు తీసుకుంటూ జాబ్ ఫ్రాడ్ చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. అయితే కూకట్పల్లికి చెందిన రాజన్ అనే ఒక ఉద్యోగి వద్దని 47 లక్షలు తీసుకుని మోసం చేశారు అని తెలిపారు. నకిలీ ఈమెయిల్స్, నకిలీ ఫేస్బుక్ ఐడీలు, నకిలీ నంబర్లతో అధిక శాలరీని క్రియేట్ చేసి జనాన్ని ఆకర్షించి డబ్బులు లాగి ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. అయితే గత నెల రోజులుగా పథకం ప్రకారం ఈ ముఠాను అరెస్టు చేసి వారి వద్ద గల మొబైల్ ఫోన్స్, అలాగే ల్యాప్టాప్స్, కలర్ జిరాక్స్ మిషన్, సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఇతర సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ను కమిషనర్ అభినందించారు. నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. డియాన్గో మొహమ్మద్ అలియాస్ వాసా డొనాల్డ్ ప్రాస్పర్, ఈయన నేటివ్ ఆఫ్ నైజీరియా. ఇంకోటి మూసా హలీమట్, నేటివ్ ఆఫ్ ఏజ్ 29 ఇయర్స్, ఆమె కూడా నేటివ్ ఆఫ్ నైజీరియా. డోర్ అలియోనో అలియాస్ బెనిడిక్ట్ ఇనుగోల్లో, నేటివ్ ఆఫ్ నైజీరియా. ప్లస్ ఒలిటో జిమోమో, ఈమె మన నాగాలాండ్ స్టేట్ చెందిన లేడీ. ఇద్దరు ఎఫ్స్కాండింగ్ ఉన్నారు, పెట్సోలి ఉగా అండ్ శాంసంగ్ విలియం అని చెప్పి ఇద్దరు. ఎవరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినారు ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి, వీళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఎవరు ఇచ్చినారు వాళ్ళిద్దరు కూడా ఎఫ్స్కాండ్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈయన డియాన్గో మొహమ్మద్ అలియాస్ వాసు డొనాల్డ్ ప్రాస్పర్ అలియాస్ మిస్టర్ హిదర్ విలియమ్స్ అనేవాడు. ఈయన మొత్తం అనే మాస్టర్ మైండ్. ఈ మొత్తం ఈ ఒక జాబ్ ఫ్రాడ్స్ కు మొత్తం ఈయన ఒక మాస్టర్ మైండ్. వీళ్ళు ఒకటే ఈ జాబ్ ఫ్రాడ్స్ కాకుండా ఇంకా మెట్రోమనీ ఫ్రాడ్స్, రకరకాల ఫ్రాడ్స్ చేస్తుంటారు. సో ఈయన మొత్తము మాస్టర్ మైండ్. ఈయన నేటివ్ ఆఫ్ నైజీరియన్. అంతకుముందు కూడా ఆల్రెడీ ఆయన పాస్పోర్ట్ సీజ్ కావడంతో ఆయన ఏం చేశారంటే మళ్ళీ సెనెగల్ కంట్రీ పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. ఈ సెనెగల్ పాస్పోర్ట్ తీసుకుని మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి అక్కడ తీసుకున్నప్పుడు ఆయన పేరు కూడా చేంజ్ చేసి అప్పుడున్న డొనాల్డ్ పేరును ఇప్పుడు మొహమ్మద్ పేరుతోని చేంజ్ చేసుకున్నారు. ఎప్పుడు 2018 కు మార్చ్ 2018 కు టూరిస్ట్ వీసా పైన మళ్ళీ మనకు రావడం జరిగింది. సో ఈయన ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు చాలా డేటాబేసెస్ బాగా బయట అమ్ముతుంటారు. సో అట్లానే అనే డేటాబేస్ కూడా ఎవరు బయట జాబ్ ఎవరెవరు చూస్తున్నారు, జాబ్ ఎవరెవరు బయట దేశాల్లో బయట జాబ్స్ ఎక్కడెక్కడ కావాలనే వాళ్ళ డేటాని ఆయన కలెక్ట్ చేయడం జరిగింది. ఆ కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యంగా ఈ కెనడాకి వెళ్ళడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళందరికీ మెయిల్ పంపడం జరిగింది. ఇట్లా మనకు మంచి ఆపర్చునిటీస్ ఉంది, మీరు జాయిన్ కావచ్చు అని చెప్పి. ఇట్లా వాళ్ళు ఇనిషియల్ ఆయన ట్రాప్ చేశారు, ఏదో మనకు ఆపర్చునిటీస్ ఉన్నా అని చెప్పి చూపిస్తూ ట్రాప్ చేశారు ఏ వాళ్ళు. తర్వాత మళ్ళీ A2, A3, A4 ఎవరున్నారు, ఈ మూసా అలిమట్టు, అలియాస్ హిదర్ విలియమ్స్ రంగంలో దిగుతారు. అదేవిధంగా డోర్ అలియోనో ఆనే రంగంలో దిగుతారు. ప్లస్ జిమోమో, ఈ ముగ్గురు కూడా ఎట్లాంటి విధంగా వాళ్ళు ఆ విక్టిమ్ ని మభ్యపెట్టడానికి ట్రై చేస్తారు. సో A2 అనేది మూసా హలీమట్ అని చెప్పి అలియాస్ హిదర్ విలియమ్స్ అని చెప్పి, ఈమె కూడా నైజీరియన్. ఈమె ఇండియాకు మెడికల్ వీసా పైన జూన్ 2016 కి రావడం జరిగింది. ఈమె A1 గర్ల్ ఫ్రెండ్ ఎవరు డియాన్గో డొనాల్డ్ ప్రాస్పర్ అలియాస్ డియాన్గో మొహమ్మద్ అనే వాళ్ళకు గర్ల్ ఫ్రెండ్. సో ఈమె ముఖ్యంగా ఈమె బాధ్యత ఏంటంటే ఆయన మొత్తం ఈ యొక్క చీటింగ్ కు మాస్టర్ మైండ్. అయితే ఈమె ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది విక్టిమ్ తోని, ఇట్లా నేను వచ్చాను మీ ఇల్లు ఎట్లా రోగల్ హోటల్స్ అండ్ అపార్ట్మెంట్స్ గా మీరు సిఇఓగా సెలెక్ట్ అయినారు, మంచి కంపెనీ చెప్తూ ఆమె మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక ఆర్గనైజేషన్ ఇంకోటి ఆర్గనైజేషన్ జంప్ చేయడానికి ఎప్పుడు కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
అట్లానే వాళ్ళు ఆయన చాలా ఒక నేషనల్ ఇంటర్నేషనల్ జాబ్ పోర్టల్స్ కూడా ఆయన ప్రొఫైల్ ని పెడుతూనే ఉంటారు. ఎందుకంటే దాదాపు ఆయనకి 7 కంట్రీస్ లో తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా అంతకుముందు కూడా ఇంపార్టెంట్ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేసే అనుభవంతో ఆయన ఎక్కడ మంచి అవకాశం వస్తుందని చెప్పి ఆయన జాబ్ ప్రొఫైల్ ని అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ఇట్లానే ఆయన చాలా చోట్ల అప్లోడ్ చేయడం జరిగింది. జనవరి 2019 ఆయనకు ఒక కాల్ వచ్చింది. ఏమంటే ఇట్లా మీ ప్రొఫైల్ మనం చూశాను, నేను ఒక హెదర్ విలియం అని చెప్పి CEO ఆఫ్ రోగల్ హోటల్ అండ్ అపార్ట్మెంట్స్ ఈ లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా ఉన్న కంపెనీ ఇది. సో మీ ప్రొఫైల్ బాగా ఉంది, సో మీకు చీఫ్ మేనేజర్ గా మనం షార్ట్ లిస్ట్ చేయడం జరిగిందని చెప్పి ఆయనకు ఒక తెలియపరిచిన తర్వాత ఆయన చాలా సంతోషం అయింది. మళ్ళీ ఆయన మీరు ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి వస్తుందని చెప్పి ఓకే ఇంటర్వ్యూ అటెండ్ అవుతానని చెప్పి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఫిజికల్ ఇంటర్వ్యూ కాకుండా ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఎవరు ఈ మిస్ ఈదర్ విలియమ్స్ అని చెప్పి, ఎవరు ఈ ఈదర్ విలియమ్స్ భార్య పేరుతోని మిస్ ఈదర్ విలియమ్స్ అని చెప్పి ఆమె ద్వారా ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేశారు. ఆమె ఏమనిందంటే నేను ఇక్కడ వచ్చాను, ఇండియాకి వచ్చాను, మీ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ తీసుకుంటానని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన ఎట్లానే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినారు. ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఈ అకితా కుమార్ అని చెప్పి ఒక నాగాలాండ్ లేడీ ఆమె రంగంలో దిగి ఇట్లా మీకు మొత్తం $1,75,000 ఒక 12 months అడ్వాన్స్ ఇవ్వడానికి ఈ మిస్ ఈదర్ ఒప్పునుంది. సో ఆ డీడీ తీసుకొచ్చింది. సో మీరు అడ్వాన్స్ మనకు పే చేస్తే మీకు ఆ డీడీ అమౌంట్ ఇస్తామని చెప్పి ఆయనకు ఆశ చూపించింది. అంటే దాదాపు $1,75,000 అంటే దాదాపు ఆల్మోస్ట్ మీకు ఒక 1 crore అమౌంట్ 1.5 crore అమౌంట్ ఉంటుంది. సో మీకు 12 months శాలరీ అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చిందండి ఆ లేడీ. సో మీరు అడ్వాన్స్ కడితే మీకు డీడీ రిలీజ్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈయన సంతోషపడి ఇనిషియల్ వాళ్ళు తక్కువ అమౌంట్ అడిగారు. సో 55,000 అంటే చాలా తక్కువ అమౌంట్ కదా, ఏదో సర్వీస్ ఛార్జెస్ తో తీసుకుంటారని చెప్పి 55,000 డబ్బులు కట్టేశారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆమె ఫోన్ చేసి లేదు ఇంకా కొంచెం రిలీజ్ కావాలంటే ఇంకా మీరు డబ్బులు కట్టాలని చెప్పి $2,55,000 తీసుకునింది. తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది ఇట్లా 10 లక్షలు ఇవ్వండి అని చెప్పి. తర్వాత మూడోసారి 4th టైం డబ్బులు అడిగినప్పుడు $8,65,000 అడిగినారు. ఎవరు ఈయన ఒక రాబర్ట్ అనేవాడు క్యారెక్టర్ ఎంటర్ అయినారు. ఆయన ఏమన్నారంటే నేను ఇక్కడ PRO బ్రిటిష్ కాన్సులేట్ లో పనిచేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ వచ్చాను, మీరు డబ్బులు కట్టేస్తే మీకు 1 week లోనే మీకు ఇస్తానని చెప్పి ఆయన ద్వారా కూడా ఆయన $8,65,000 ఇవ్వడం జరిగింది. ఇట్లా ఆయన దాదాపు మొత్తం $47 lakhs కట్టడం జరిగింది. $47 lakhs ఈ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఆయనకి ఎట్లా సంశయం వచ్చింది, ఇది డబ్బులు వచ్చేది కాదు, ఇది జాబ్ వచ్చేది కాదు, డబ్బులు పోయినా అని చెప్పి మనకు వచ్చి ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత